ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. జూన్ 21, 22, 23 తేదీల్లో ఈ 3 రోజులలో మీకు మీ జీవితంలోనే అత్యంత అరుదైన కీలకమైన నిజాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాయి. ఈ 3 రోజులు మీ జీవితంలోనే చాలా కీలకమైన మార్పులు తీసుకురాబోతున్నాయండి. ఆకాశంలో మారుతున్న గ్రహాలతోటి మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ భవిష్యత్తును ఒక కొత్త మలుపు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్న సమయం ఇది. ఎన్నాళ్ళగానో మిమ్మల్ని వేధిస్తున్న కొన్ని సమస్యలకు మీ మనసులోని అయోమయానికి ఈ రోజుల్లో ఒక స్పష్టమైన పరిష్కారం దొరకబోతుంది. మీ పాత శ్రమ, మీ ఓపిక, ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు మీకు అనుకూలమైన ఫలితాలుగా మీ ముందుకు రాబోతున్నాయండి. ఈ రాశివారు ఎన్నాళ్ళుగో పడుతున్న నరకం బాధ ఎవరికి చెప్పుకోలేక గుండెల్లోనే దాచుకొని బాధపడుతూ ఉన్నారు. ఎవరికి చెప్పలేక నరకం అనుభవిస్తున్నారు. నా కష్టం ఎవరికి కనిపించటం లేదు, నన్ను అందరూ వాడుకొని వదిలేస్తున్నారు అనే వేదన మీలో ఉంటుంది కదండి. మీకు శనిదేవుడు మీ గమ్యస్థానంలో కూర్చొని ఎలినడిచినగా మిమ్మల్ని కష్టపెడుతూనే ఉన్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, శనిదేవుడు మిమ్మల్ని కష్టాలు పాలు చేయడం లేదండి. మీ చుట్టూ ఉన్న నకిలీ మనసుల ముసుగులు తీసేస్తున్నాడు. ఈ 3 రోజులలో మీకు మీ జీవితంలోనే జరగబోయే ఆ గ్రహాల యొక్క ఏమిటి, వాళ్ళ వెనకాల ఉన్న కర్మ సిద్ధాంతం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. అయితే ఈ 3 రోజులలో మీకు కేవలం రోజులు మాత్రం కాదండి, మీరు ఇంతకాలం పడ్డ శ్రమకు, మీరు చూపిస్తున్న ఓపికకు ఫలితం అందబోయే క్రమం. ఈ 3 రోజులు మీరు గమనించాల్సింది 2 కీలకమైన విషయాలు. ఒకటి, ఈ 3 రోజులు మీకు ఆర్థిక స్థితిలోని అదృష్టం పనిచేస్తుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అప్పులు, కోర్టు కేసులు లేదా ఎక్కడో చోట చిక్కుకుపోయిన ఆఫీసు వివాదాలు ఈ 3 రోజుల్లో ఒక స్పష్టమైన పరిష్కార దిశగానే అడుగుపడుతున్నాయి అన్నమాట. శత్రునాశనం అంటే ఎవరు వ్యక్తులు కాదండి, మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసే సమస్యలు. ఆ సమస్యల నుండి మీరు బయటపడబోతున్నారు. మీకు విశ్వం ఇస్తున్న కొత్త అవకాశం. అప్పుల భారం నుండి బయటపడి ప్రశాంతమైన జీవితం గడపడానికి సిద్ధం అవ్వండి. ఆఫీసులో ఫైల్స్ పేరుకుపోతుంటాయి కదండి, బాధ్యతలు పెరిగిపోయి తల పట్టుకుంటూ ఉంటున్నారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని గురు శుక్ర కలయిక అది కేవలం పరీక్ష మాత్రమే. ఈ 3 రోజుల్లో మీరు పడే ప్రతి కష్టానికి, మీరు చూపించే ప్రతి నిజాయితీకి ఆపై అధికారుల నుంచి పూర్తి గుర్తింపు అయితే రాబోతుంది. అందరూ కష్టపడతారు, కానీ మీలో కష్టాన్ని ఇష్టంతో చేసేవారికి మాత్రమే ఆ ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది. ఈ 3 రోజుల్లో మీరు చేసే పని రాబోయే రోజులలో మీ కెరియర్కి ఒక బలంగా మారిపోతుంది. ఏ సమస్య కూడా మనకంటే పెద్దది కాదంటే, ఈ సమస్య మన వద్దకు వస్తుంది అంటే దాన్ని అధిగమించే శక్తి మనలో ఉందని ప్రకృతి ఇస్తుందని అర్థం. ఈ 3 రోజులు మీరు పడే శ్రమ వృధా కాదు, అది మీ భవిష్యత్తు నిర్మించుకుంటున్న మాట. అయితే ఈ 3 రోజులు కూడా మీకు కాస్త ఒడిదొడుకులున్నా కూడా నిరాశ పడకండి. గురువు ఆశీస్సులు మీ పైన ఉన్నాయి. మీ సొమ్ముకు ప్రతిఫలం దొక్కడం ఖాయం. ధైర్యంగా ఉండండి. మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి. ప్రస్తుతం మీ 6వ ఇంట్లో గురు శుక్రుల కలయిక జరిగింది. దీని వలన ఈ 3 రోజులు మీ ఉద్యోగంలో లేదంటే వ్యాపారంలో పనిభారంలా ఉంటుంది. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు బాధ్యతలతో సగం నలిగిపోతుంటారు. దానికి తోడు మీ లగ్నాధిపతి శని 2వ ఇంట్లో ఉండడం వలన ఆఫీసులో మీరు రక్తం ధారపోసిన పని చేసినా కూడా ఆ పని రేట్లు పై అధికారుల ముందు దొంగలించడానికి చూస్తూ ఉంటారు. మీ వెనుక కొందరు కుట్రలు చేస్తూ ఉంటూ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఏడుస్తారు. అసలైన కర్మ ఫలం ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన మొదటి జీవిత పాఠం ఏమిటంటే, అరిచే కుక్కలు చూసి సింహం ఎప్పుడు కూడా వెనక్కి తగ్గదు. ఈ 3 రోజులు ఆఫీస్ ప్రాపర్టీస్ చూసి ఆవేశపడి ఉద్యోగానికి రాజీనామా చేయడాలు, గొడవ పడడాలు అసలు చేయకండి. మీ పనే మీ ఆయుధం. మీ కష్టాన్ని మీ పై అధికారులు చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. మీ ఒత్తిళ్లను తట్టుకోలే నిలబడితే అధికారుల నుంచి మీకు ఊహించని ప్రశంసలు, మద్దతులు లభిస్తాయి. ఈ 3 రోజుల తర్వాత సమాజానికి మీకు మీ నోటి మాట కదండి, మీ సక్సెస్ తోటే సమాధానం చెప్పండి.
ఈ 3 రోజులలో మనం ఇప్పుడు అత్యంత కీలకమైన మలుపులో ఉన్నాం. అంటే ఈ 3 రోజుల్లో కూడా ఒకవైపు ఆస్తులు, లాభాలు, మరొక వైపు కుటుంబపరమైన చిన్నపాటి ఒత్తిళ్ళు. వీటిని ఎలా సమతుల్యం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మీరు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి శని మిమ్మల్ని కష్టపెడుతున్నాడని చెప్పి అనుకోవద్దు. ఆయన మీకు ఒక అద్భుతమైన క్రమశిక్షతను నేర్పిస్తున్నాడు. ఈ 3 రోజులు కూడా మీ బాధ్యతలు, పని ఒత్తిడికి కాస్త ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా వాటిని ఎదుర్కోవడమే మీరు చేసే నిజమైన సాధన. బాధ్యత పెరిగితే మీ కీర్తి కూడా పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఇక 6వ ఇంట ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీకు ఒక పెద్ద వరం అండి. అంటే ఎన్నాళ్ళుగా మిమ్మల్ని బాధిస్తున్న అప్పులు, పాత గొడవలు లేదా శత్రువై నుంచి మీరు బయటపడే సమయం అయితే వచ్చేసింది. ఈ 3 రోజుల్లో మీరు చేసే ప్రయత్నాలు మీ సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపబోతున్నాయి. 6వ ఇంట గురువు అంటే భయపడాల్సిన అవసరం లేదు. అది మీకు అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యం చేసే శక్తిని ఇస్తుందన్నమాట. అంటే ఈ 3 రోజులన కుజుడు ఈ 3 రోజులలో ఈ ప్రభావం వలన ఆస్తులు, భూముల విషయంలో మీకు శుభవార్తలు కూడా అందబోతున్నాయి. కానీ అదే సమయంలోనే ఇంట్లో చిన్నపాటి వాదనలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నా సలహా ఏంటంటే మౌనమే మీ ఆయుధం. అవతల వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు మీరు మౌనంగా ఉంటే ఆ గొడవ అక్కడితో ఆగిపోతుంది. ఇంట్లో శాంతి ఉంటేనే బయట మీరు విజయం సాధించగలుగుతారండి. జీవితం అంటే కేవలం లాభాలు మాత్రమే కాదు, ఆ లాభాలను అనుభవించడానికి కావలసిన మనశ్శాంతిని కాపాడుకోవడం కూడా. ఈ 3 రోజులు ఆస్తిపాస్తులు కలిసి వస్తాయని సంతోషించేటప్పుడే కుటుంబ బంధాల పట్ల అంతే జాగ్రత్తగా ఉండండి. ఏలినాటి శని మిమ్మల్ని శిల్పంలా చెక్కుతున్నాడు. ప్రతి ఒత్తిడి మీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీస్తుంది. ఓపిక పట్టండి, మౌనంగా ఉండండి, మీ పనిపైన దృష్టి పెట్టుకోండి. మీ 3 తేదీల్లో మీకు మీ వివేకమే మీకు విజయాన్ని, ప్రశాంతతను అందిస్తుంది. మరి ఎప్పుడు గెలుపు వైపు మాత్రమే ప్రయాణిద్దాం. అయితే ఈ రాశి వారికి ఈ 3 తేదీలు ఏమాత్రం కూడా సాధారణమైన రోజులు కాదు. ఈ 3 రోజులు మీ జీవిత గమనాన్ని, మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చబోయే ఒక ప్రక్రియకు నాంది పలకబోతున్నాయి అన్నమాట. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక ప్రశ్నకు ఈ రోజుల్లోనే సమాధానం దొరకబోతుంది. నేను ఎంత కష్టపడుతున్నా ఫలితం ఎందుకు రావటం లేదు, ఆలస్యం అవుతుంది, నా మంచితనాన్ని ఎందుకు ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని మీ మదనానికి ఈ 3 రోజులలో ఒక స్పష్టమైన క్లారిటీ అయితే రాబోతుందండి. కర్మ అంటే ఏదో శిక్ష అని అనుకోకండి. కర్మ అంటే మనం పడే ప్రతి కష్టం, మనం చేసే ప్రతి ప్రయత్నం వెనక ఉన్న ఒక గొప్ప పరిణామం. గతంలో మీరు జరిగిన అన్యాయాలు, మీరు పడ్డ అవమానాలు ఇవేవి వృధా పోలేదండి. అవి మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు. మీరు ఎవరో మీకు గుర్తు చేయడానికే వచ్చాయి. ఇప్పుడు ఈ 3 రోజుల్లో కూడా మీ కర్మచక్ర రూపం కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. దీని అర్థం ఏంటో తెలుసా అండి? గతంలో మీరు ఒక బాధితులాగా, అన్యాయానికి గురైన వ్యక్తిలాగా ఫీల్ అయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు కాలం మారింది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త లేదంటే ఒక కదలిక రాబోతుందండి. విశ్వం తన లెక్కలు తప్పు లేకుండా సరిచేస్తుంది. మీరు పడిన కన్నీటికి, మీరు చూపిన ఓపికకు ప్రతిఫలం దక్కే సమయం కూడా ఆసన్నమైందండి. మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ విశ్వం ఎప్పుడు మీ ప్రయత్నాన్ని గమనిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు కోరుకుంటున్న ఆ మార్పు కేవలం ఒక సంఘటన కాదు, అది మీకు దక్కాల్సిన న్యాయం. మీరు ఏ స్థితిలో ఉన్నా అది తాత్కాలికమే అని నమ్మండి. ఎందుకంటే చీకటి తర్వాత వెలుగు ఎలాగైతే వస్తుందో, మీ కష్టాల తర్వాత గెలుపు రావడం కూడా అదే ఖాయమండి. గతంలో మీకు జరగని అన్యాయాల గురించి కానీ బాధపడుతూ ఉంటే కనుక మీరు కొత్త అవకాశాలను అందుకోలేరండి. బాధను వదిలేసి ఆ స్థానంలోనే నమ్మకాన్ని నింపుకోండి. ఈ 3 రోజులలో ఏదైనా చిన్న మార్పు కనిపిస్తే అది మీ విజయం వైపు వేస్తున్న మొదటి అడుగని గుర్తుపెట్టుకోండి. మీరు అడిగిన ఇప్పుడు మీకు
ఏదైనా సరే దక్కబోతుంది. న్యాయం ఆలస్యం అవ్వచ్చేమో కానీ అన్యాయం మాత్రం జరగదండి. మీ ఓపికకు విశ్వమిస్తున్న బహుమతిని సిద్ధంగా తీసుకోవడానికి ఉండండి. మీ కర్మచక్రం మీకు నిరూపిస్తుంది. మీకు ఈ 3 రోజులను మీకు అందే చిన్న సంకేతం నుండి ఈ 3 రోజులలో మీకు కూడా ఈ 3 రోజులలో లాస్ట్ వరకు కూడా ఒకటికొకటి ముడిపడి ఉంటాయి. ఈ 3 రోజులు మీకు పాఠాలు నేర్పడానికే వస్తున్నాయి కాబట్టి ఆందోళన పడకుండా జరుగుతున్న దాన్ని గమనించండి. అయితే ఈ 3 రోజుల్లో కూడా మీ వృత్తి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు గ్రహాల స్థితి గమనిస్తే కనుక మీరు కేవలం ఉద్యోగం చేయడం లేదండి, ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకుంటున్నారు ఈ 3 రోజులు. మరియు అంటే మీకు శుక్రగ్రహం బుధగ్రహం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు దీని వలన మంచి ఆఫీసులోనే మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి అంటే మీకు ఆఫీసులలో మీ టేబుల్ పైన ఫైల్స్ పుట్టలుగా పేరుకుపోయి ఉండవచ్చు. వర్కులో విపరీతంగా పెరగడం మిమ్మల్ని అలసిపోయేలాగా చేస్తూ ఉన్న గుర్తించుకోండి. 6వ ఇంట ఉచ్చ స్థితిలో గురువు ఉన్నాడండి. ఇది మీకు కష్టాన్ని ఇస్తున్నట్టు అనిపించిన వెనుక నుంచి మీకు అపారమైన మద్దతు ఇస్తున్నాడు. ఈ 3 రోజుల్లో మీ పని భారాన్ని చూసి భయపడకండి. అది మీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశాలు మాత్రమే. అయితే ఈ 3 రోజులలో కూడా మీకు స్వక్షేత్రంలో ఉండడం వలన కుజుడు అపారమైన ధైర్యం ఉంటుంది. అయితే 3 రోజుల్లో కూడా ఈ శక్తి పీక్ స్టేజిలో ఉంటుందన్నమాట. పనులు ఆగిపోవడం కాదండి, పనులు మీరు వేగంగా అత్యంత సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీలో ఉన్న ఆ కార్యదక్షత ఇప్పుడు బయటకు రావాలండి. అయితే ఈ 3 రోజులు కూడా మీకు సాధారణంగా అనిపించవచ్చు, కానీ గమనించండి, ఈరోజు శక్తి అసాధారణంగా ఉంటుంది. ఈ 3 రోజులు కూడా మీ జీవితంలోని జరుగుతున్న చిన్న చిన్న మార్పులు అందుతున్న సంకేతాలు ఇప్పుడు మీరు ఒకే దశలో కలుస్తున్నాయండి. అయితే చాలా కాలంగా మీరు ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఏ విషయం ముందుకు వెళ్ళాలి, ఎక్కడ వెనక్కి తగ్గాలి, ఆ ప్రశ్నలకు సమాధానం దొరికే రోజు కూడా ఈ రోజుల్లోనండి. ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాల్లోనే ఎలాంటి సందేహాలు ఉండవు. ఎందుకంటే మీ అంతరాత్మ మీకు స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది. మీరు దీనిని వదలాలో దీన్ని పట్టుకోవాలో మీకు అర్థమవుతుంది. ఆ స్పష్టత ఇప్పుడు మీ విజయానికి తొలిమెట్టు అవుతుందండి. గతంలో మీరు పడ్డ కష్టాలు ఆ రోజుల్లో మీరు చాలా భారంగా అనిపిస్తూ ఉన్నా కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే అది భారాలుగా కనిపించవండి, కేవలం పాఠాలుగా మార్గదర్శకాలుగా కనిపిస్తాయి. నిన్నటి కష్టమే నేటి మీ అనుభవం. ఆ అనుభవమే ఈరోజు మీకు అపారమైన శక్తిని ఇస్తుంది. మీరిప్పుడు పాత మనిషి కాదు, ప్రతి సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలిసిన ఒక పరిమితి చెందిన వ్యక్తి. ఈరోజు మీరు చేసే పనుల్లో ఒక వేగం ఉంటుంది, మీ మాటల్లో ఒక గంభీరత ఉంటుంది. గతంలో మీరు భయపడ్డ విషయాలు కానీ ఇప్పుడు మీకు చిన్నవిగా అనిపిస్తాయండి. ఇదే మీ పరిణామం. విశ్వం మీకు ఇస్తున్న సంకేతాలు పంపుతుంది. మీరు ఆ సమయం ఆసన్నమైంది. నిర్ణయం తీసుకోవడం ఎంత ముఖ్యమో ఎప్పుడు ఎలా స్పందించాలో తెలుసుకోవడం కూడా అంతకంటే ముఖ్యం అన్నమాట. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తులోనే పెద్ద మార్పులకు కారణం కావచ్చు. మీ అనుభవాన్ని నమ్మండి. ఈ 3 రోజులలో మీకు మీ జీవితంలోనే కొత్త అధ్యాయానికి నాంది అండి. వెనక్కి తిరిగి చూడకని అనుభవాల ఆయుధాలుగా మార్చుకొని ధైర్యంగా ముందుకు సాగండి. మీ గమ్యం మీ కళ్ళ ముందే ఉంది, అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇక వృత్తిపరంగా అయితే ముఖ్యంగా వైద్యులు, లాయర్లు, హెచ్ఆర్లు లేదంటే సోషల్ సర్వీస్ భాగాలో ఉన్నవారికి ఈ రోజులో బాగా చెప్పుకోవచ్చు. మీరు పడుతున్న కష్టాన్ని మీపై అధికారులు గమనిస్తున్నారండి. మీ నిజాయితీ, మీకు పడిన శ్రమ మీకు సంపూర్ణంగా మద్దతును తెచ్చిపెడుతున్నాయి. చాలామంది కష్టం చూసి పారిపోతారు, కానీ ఈ రాశివారు ఆ కష్టాన్ని మెట్లుగా మార్చుకుంటారు. నా కష్టాన్ని ఎవరు గుర్తించటం లేదు అని చెప్పి మీరు భావించిన చోటే ఇప్పుడు మీకు గుర్తింపు దక్కబోతుంది. మీ పని పట్ల మీరు చూపించే అంకిత భావం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందండి.
మీ 3 రోజులలో మీరు పడే ప్రతి పని కూడా ఒక వ్యూహం లాంటిదే. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఎందుకంటే కారణం మీ వైపు ఉంది. విజయం కేవలం కష్టపడే వారికి మాత్రమే కాదండి, కష్టాన్ని ఇష్టంతో ఎదుర్కొనే వారికి మాత్రమే దక్కుతుంది. ఈ పాఠాన్ని అర్థం చేసుకోండి. మీ విజయానికి మీరే పాఠాలు వేసుకోండి. అయితే ఈ 3 రోజులు కూడా ఆర్థికంగా మీరు ఒక కీలకమైన మలుపులో ఉన్నారు. ఈ 3 రోజుల్లో మీ ఆర్థిక ప్రణాళిక ఎట్లాంటి పాఠాలు నేర్పుతున్నాయో చూడాలండి. ఈ 3 రోజులలో అంటే మనందరికీ ఒకటే మాట గుర్తుకొస్తుంది. అది అప్పులు తీర్చుకోవడం. 6వ ఇంట ఉచ్చస్థితిలో ఉన్న గురువు ప్రభావంతోనే ఈ 3 రోజుల్లో మీకు వచ్చిన ప్రతి రూపాయిని అనవసరమైన ఖర్చులకు కాకుండా పాత బాకీలను క్లియర్ చేయడానికి వినియోగించే అవకాశం అయితే ఉంది. కష్టపడి సంపాదించిన సొమ్ముతో అప్పుల భారాన్ని దించుకోవడమే నిజమైన అప్పు లేని జీవితమే అతి పెద్ద ఆస్తి అనే సత్యాన్ని ఈ 3 రోజులలో మీరు అనుభవం ద్వారా తెలుసుకోబోతున్నారు. ఇక 2వ ఇంటున్న శని మిమ్మల్ని నిరంతరం గమనిస్తూ ఉన్నాడు. ఖర్చులు నియంత్రణలో ఉండాల్సిందే. బయట కనిపించే మెరుపులకు ఆకర్షితులై డబ్బు వృధా చేయకండి. ఈ 3 రోజుల్లో మీరు చేసే ప్రతి రూపాయి ఖర్చు మీ భవిష్యత్తుకు భద్రతనిచ్చేలాగా ఉండాలి. పొదుపు చేయడం అంటే డబ్బు దాచుకోవడం కాదండి, మీ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం అని గుర్తుపెట్టుకోండి. ఈ 3 రోజులలో మీరు మీ ఆస్తుల గురించి, కొత్త ఇల్లు లేదా భూమి అడ్వాన్సుల గురించి ఒక బలమైన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మీరు చేసే ఆర్థిక కేటాయింపులు భవిష్యత్తులో సొంత గృహాన్ని కూడా నిజం చేయబోతున్నాయి. డబ్బు అనేది మీ జీవితంలో ఒక సాధన మాత్రమే, అది మీ లక్ష్యం కాకూడదు. ఆర్థికంగా మీరు ఎంతగా ఎదిగినా ఆ కష్టార్జితాన్ని బాధ్యతాయుతంగా ఖర్చు చేయడం అనేది ఒక కొత్త కళ. గతాన్ని వదిలించుకోవడానికి అంటే అప్పులు తీర్చుకోవడానికి, మరియు భవిష్యత్తు నిర్మించుకోవడానికి అంటే ఆస్తుల కోసం ఈ 3 రోజులలో ఒక లైఫ్ లెస్ లాగా ఉపయోగించుకోండి. ఆర్థిక క్రమశిక్షణే మీ ఆర్థిక స్వేచ్ఛకు పునాది అండి. ఈ 3 రోజులలో కూడా మీరు ప్రదర్శించే సమయం రాబోయే నెలలో మీకు అపారమైన ఆర్థిక ప్రశాంతతను ఇస్తుందండి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. అయితే మీ ఆరోగ్యం గురించి మరి మీరు చేసే చిన్న పొరపాటు పెద్ద పరిణామాలకు దారితీయవచ్చండి. అంటే ఈ 3 రోజులు కూడా ఆరోగ్యపరంగా మీరు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు. ప్రస్తుతం మీ 6వ ఇల్లు అంటే యాక్టివేట్ అవ్వడం వలన మీ హార్మోన్ సమతుల్యత వలన కాస్తంత శ్రద్ధ వహించండి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న మిత్రులు తీపి పదార్థాలు తీసుకోవడంలోనే కఠినమైన నియమాన్ని పాటించండి. ఆరోగ్యం అనేది ఏదో ఒక రోజు చూసుకునేది కాదు, అది ప్రతి నిమిషం మనం తీసుకునే జాగ్రత్తల సమాహారం అని ఈ 3 రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ 3 రోజుల్లో మీరు అంటే మీకు ఈ 3 రోజులలోనే ఛాతీలోనే మంట అంటే లేదా ఒంట్లో పెద్ద వైపైత్యం పెరిగే అవకాశం ఉంది. ఇది శారీరక ఇబ్బంది కాదండి, మీ జీవన శైలిని సరిచేసుకోమని శరీరం మీకు ఇస్తున్న హెచ్చరిక. మసాలా ఆహారాలకు దూరంగా ఉండి తగినంత నీరు తీసుకోవడం మీరు ఈ రోజుల్లో పాటించాల్సిన అతిపెద్ద పాఠం. శారీరక దృఢత్వం కంటే మానసిక ప్రశాంతత చాలా ముఖ్యమని నేను నమ్ముతాను. యోగా, ధ్యానం చేయడం వలన మీ మనసులోని ఆందోళనలు తగ్గి ఒంట్లో వేడి తగ్గుతుంది. ఈ 3 రోజుల్లో మీ శరీరాన్ని ఒక దేవాలయంలా భావించండి. మీరు చేసే ప్రతి వ్యాయామం, ప్రతి ధ్యానం మీకు కొత్త శక్తినిస్తాయి. ఏది తింటున్నామో అదే మనం అంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. సమస్య రాకముందే జాగ్రత్త పడడం గొప్ప లక్షణం అండి. ఈ 3 రోజులు కూడా మీ ఆహారపు అలవాట్లపైన, మీ జీవన శైలిపైన మీరు పెట్టే దృష్టి రాబోయే నెలలో మీకు అపారమైన ఆరోగ్యాన్ని మరియు శక్తిని ప్రసాదిస్తుందండి. వృద్ధులు ఎంత బిజీగా ఉన్న ఆరోగ్యం కోసం కేటాయించే సమయం వృధా కాదు, అది మీ భవిష్యత్తుకు చేసే పెట్టుబడి. ఈ 3 రోజుల్లో మీరు పాటించే ఆరోగ్య నియమాలు మీ జీవన ప్రమాణాలను పెంచుతాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండండి, ఆరోగ్యంగా జీవించండి. అయితే ఈ 3 రోజులు కూడా
మీ కుటుంబ జీవితంలోనే ఓర్పు మరియు ప్రేమ మధ్య జరిగే ఒక సున్నితమైన ప్రయాణం అండి. అదే గ్రహగతులు చెప్తున్న పాఠాలు ఒకసారి గమనించండి. అంటే 2వ ఇంట శని ప్రభావం వలన మీ మాటల్లో తెలియకుండానే కఠినత్వం కావచ్చు. అంటే కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తల్లి గారితో వాదించే పరిస్థితి వస్తే ఒక క్షణం ఆగండి. మీరు చెప్పాలనుకున్న నిజమే కావచ్చు, కానీ చెప్పే విధానం చాలా ముఖ్యం. వాదనలో గెలిచి ప్రేమను కోల్పోవడం కంటే ఓపికతో ఉండి బంధాన్ని కాపాడుకోవడం మీరు నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన లైఫ్ లెసన్. అంటే ఈ 3 రోజులు మీకు అన్నీ అనుకూలంగా ఉండాలంటే ఓపికగా ఉండండి. మరి బంధాలకు నిలయం వైవాహిక జీవితంలోని మీ ప్రేమ వ్యవహారాల్లోనే చిన్న చిన్న అపార్థాలను ఈ 3 రోజులలోనే తుడిచిపెట్టేసేయండి. జీవిత భాగస్వామితోనే మంచి సమయం గడపండి. ఒక చిన్న నవ్వు లేదా పలకరింపు మీ బంధాన్ని మరింత దృఢంగా మారుస్తుంది. మీ పిల్లల ఎదుగుదల, వారి సాధించిన చిన్నపాటి ప్రగతి, ఇదే మీ ఇంటికి అసలైన సంతోషాలను ఇస్తాయండి. ఆ సంతోషంలోనే పాలు పంచుకోండి. బయట ఉన్న ఒత్తులను ఇంటి లోపలికి తీసుకురాకండి. ఇల్లు అనేది మీకు ప్రశాంతతనిచ్చే ఆలయం కావాలి తప్ప వాదనలకు వేదిక కాకూడదు. గెలుపు అంటే కేవలం వృత్తిలో సక్సెస్ రావడం కాదు. మీ కుటుంబం మీతో సంతోషంగా ఉన్నప్పుడే మీరు నిజమైన విజేత. ఈ 3 రోజుల్లో మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించండి. వారి మాటలను అర్థం చేసుకోండి. మీ సమయం మీరు చూపించే ప్రేమ మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. బంధాలు అనేటివి మొక్కల వంటివి. వాటిని ప్రేమ అనే నీటితోనే పోషిస్తేనే పెరుగుతాయి. ఈ 3 రోజుల్లో మీరు గొడవలకు దూరంగా ఉండి ప్రేమను పంచుకోండి. ఓర్పు, ప్రేమ అనే ఈ 2 సూత్రాలు మీ బంధాలను మరింత బలోపేతం చేస్తాయి. అయితే ఈ 3 రోజులలో కూడా విద్యార్థులకి, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ రాశి విద్యార్థులకు ఈ 3 రోజులు ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. మీరు పడుతున్న శ్రమకు ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. గ్రహాల స్థితి మీకు ఎలా తోడ్పడుతుందో ఇప్పుడు చూద్దామండి. ఈ 3 రోజుల వరకు కూడా మీకు మీ జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత అత్యున్నత స్థాయిలో ఉంటాయి. చదివిన ప్రతి అంశము మీకు స్పష్టంగా గుర్తుంటుంది. ఈ 3 రోజులు మీరు చేసే ఏ చిన్న పరీక్ష అయినా సరే రేపు పరీక్ష హాల్లో మీకు పెద్ద ఆస్తిలాగా మారుతుంది. ఇంకా ఈ దాన్ని మీరు చెదరనివ్వకండి. ఇదే మీకు పునాది అన్నమాట. మీకు ఆ గురు అనుగ్రహం బలంగా ఉంది. మరియు అడ్మినిస్ట్రేషన్ లాంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ 3 రోజుల్లో మీరు చేసే కష్టం వృధా పోదు. ఇతరుల కంటే కూడా మీరు ఒక అడుగు ముందులో ఉంటారు. నమ్మకంతోనే ముందుకు సాగండి. విజయం మీ వైపే చూస్తుంది. ఈ 3 రోజుల్లో మీరు ఎంత నిశ్శబ్దంగా చదువుతారనేది మీ రిజల్ట్ డిసైడ్ చేస్తుంది. నేను చెయ్యగలనా అనే సందేహం పక్కన పెట్టేసేయండి. నేను ఖచ్చితంగా సాధిస్తాను అనే సంకల్పంతోనే పుస్తకాలు పట్టుకోండి. మీ కృషికి తోడు గ్రహాల అనుకూలత మీకు అద్భుతమైన గుర్తింపుని ఇవ్వబోతున్నాయండి. విద్య అనేది కేవలం డిగ్రీల కోసం కాదండి. అది మీ తెలివితేటల పదును పెట్టే ఒక ప్రక్రియ. ఈ 3 రోజుల్లో మీరు పడే కష్టం కేవలం పరీక్షల కోసం మాత్రం కాదు. అది మీ జీవితాంతం మీతో ఉండే జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ క్రమశిక్షణనే రేపు మీకు గొప్ప స్థాయి ఎదగడానికి దోహదపడుతుందన్నమాట. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామందికి ఒక ప్రశ్న అనేది మెదులుతూ ఉండవచ్చు. ఈ కష్టాలు ఇంకెన్నాళ్ళు అని. మీరు అడిగింది నిజమేనండి. ప్రస్తుతం మీరు శని దశ చివరిలో ఉన్నారు. అంటే మీరు కష్టాలు కడలి దాటి ఒడ్డుకు చేరుకునే చివరి అడుగులో ఉంటారు అని జ్ఞాపకం ఉంచుకోండి. ఏ పరిస్థితుల్లో కూడా శాశ్వతం కాదు. చీకటి ఎంత గాఢంగా ఉంటే తెల్లవారుజాము అంత దగ్గరగా ఉందని అర్థమండి. కాలం మారుతుంది, గ్రహాలు మారుతున్నాయి. దానితో పాటుగా మీ జీవితంలోనే పరిస్థితులు కూడా మారుతున్నాయి. కష్టాలు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. కొన్ని రోజులు సవాళ్ళు ఎదురైతే మరికొన్ని రోజులు సంతోషాలు ఎదురుకాక తప్పదు. ఇదే జీవితం అండి. అసలు కర్మ అంటే ఎక్కడో మీరు తప్పు చేశారని కాదు, గ్రహాల మార్పు వల్ల వచ్చే పరిణామాలవి. గతంలో మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కష్టం
మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి విశ్వం ఇచ్చిన అవకాశాలు. ఈ కష్టాలు మిమ్మల్ని ఓడించడానికి రాలేదండి, మీరు ఎంతటి వారో మీకు గుర్తు చేయడానికి వచ్చాయి. జీవిత సత్యం ఏమిటంటే మనం అనుభవించేది మన గత ప్రయత్నాల ప్రతిరూపం అండి. కానీ ఇప్పుడు మీరు ఒక ఉన్న దశ మీరు కొత్త మనిషిగా తీర్చిదిద్దుతుంది. అయితే 3 తేదీలు కూడా మీకు కొత్త ఆశని ఇస్తున్నాయి. బాధను వదిలిపెట్టండి, ఎందుకంటే బాధతో కాలం గడపడం కంటే ఆశతో రేపటి కోసం సిద్ధం అవడం చాలా గొప్ప విషయం అండి. కష్టాలు శాశ్వతం కాదు. ఇప్పుడు మీరు శనిదశ చివరి అంచెల్లో ఉంటున్నారు కాబట్టి దీని తర్వాత వచ్చేది మీ విజయాల పర్వం అండి. మీ మీద మీకు నమ్మకం ఉంచండి, కాలం మారుతుంది. మీ జీవితంలో కూడా వెలుగులు రాబోతున్నాయి. ఓపిక పట్టండి, విజయం మీదే అవుతుంది. గ్రహాల మనకు అడ్డంకులు సృష్టించడానికి కారణం కాదండి, వాటిని అధిగమించే శక్తి కూడా మనకిస్తాయి. ఈ 3 తేదీల్లో మీ జాతక చక్రాల్లో ఉన్న గ్రహ ప్రభావాలను సానుకూలంగా మార్చుకోవడానికి ఈ 3 రోజులలో మీరు ప్రయత్నించండి. అంటే ముందు శివారాధన చేసుకోండి. 2వ ఇంట శని ప్రభావంతో మాటల్లో ఆటిన్యం రావచ్చు. ఈ 3 రోజులలో మీకు ఒక వాక్స్థానం పవిత్రంగా ఉండడానికి ప్రతిరోజు ఉదయం శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శివుడి ఆరాధన మీలోని కోపాన్ని తగ్గించి మీ మాటలకు ఒక శక్తిని, ప్రశాంతతను ఇస్తాయి. ఈ 3 తేదీల్లో మీ జాతక చక్రంలో ఉన్న గ్రహ ప్రభావాలను సానుకూలంగా మార్చుకోవడానికి ఈ 3 మార్గాలను ప్రయత్నించండి. అంటే ముందు శివారాధన చేయండి. 2వ ఇంట ఉన్న శని ప్రభావంతో మాటల్లోనే కాఠిన్యం రావచ్చు. ఈ 3 తేదీల్లో కూడా మీకు వాక్స్థానం పవిత్రంగా ఉండడానికి ప్రతిరోజు ఉదయం శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శివుడి ఆరాధన మీలోని కోపాన్ని తగ్గించి మీ మాటలకు ఒక శక్తిని, ప్రశాంతతను ఇస్తుంది. ఈ 3 రోజున మీకు 4వ ఇంట ప్రవేశిస్తున్న వేళ, అంటే ఇంట్లో అశాంతి రాకుండా ముందుగానే అప్రమత్తం అవ్వాలి. ఈ 3 రోజుల్లో వీలైనంత త్వరగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి, లేదా ఇంటి దగ్గర ఎర్రటి పూలతో స్వామిని పూజ చేసుకోండి. ఇది మీరు గృహంలో కుజుని ఉగ్రతను తగ్గించి కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని నింపుతుందన్నమాట. ఇక 6వ ఇంట ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీకు అపారమైన విజయాలను, రుణ విముక్తిని ప్రసాదించాలంటే ఈ 3 రోజుల్లో కూడా మీకు మీ గురుస్థానాన్ని బలోపేతం చేసుకోవాలి. ప్రతి గురువారం పసుపు వస్త్రాలను ధరించి దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుని ఆరాధించండి. మీరు చేసే ఏ పూజ మీ శత్రువుల మీద మీకు విజయాన్ని ఇవ్వడమే కాకుండా మీ ఆర్థిక సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. పరిహారాలు అంటే కేవలం పూజలు కాదండి, అవి మా మనసును ప్రశాంతంగా ఉంచుకునే ఒక ప్రక్రియ. మీరు విశ్వాసంతో చేసే ప్రతి పనిలోని భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. గతాన్ని వదిలేసి వర్తమానాన్ని అద్భుతంగా మలుచుకోవడానికి సిద్ధంగా ఉండండి. గ్రహాలు మనల్ని ప్రభావితం చేస్తాయి, కానీ మన సంకల్పం ఆ గ్రహాల పైన శక్తివంతమైంది. ఈ 3 రోజులు నిష్ఠతో ఈ పరిహారాలను పాటించండి. ఖచ్చితంగా కూడా మార్పును మీ జీవితంలో చూస్తారండి. చాలా కాలంగా మీరు పడ్డ కష్టాలకి, మీరు చూస్తున్న నిజాయితీకి, మీరు భరించిన సహనం ఇవేవీ వృధా కాలేదండి. మీరు పడ్డ ప్రతి కన్నీటి చుక్క, మీరు దాచుకున్న ప్రతి నిరాశ, అవన్నీ ఇప్పుడు మీ విజయానికి పునాదులు రాబోతున్నాయి. కర్మ అనేది మౌనంగా పనిచేస్తుంది, కానీ దానికి ప్రచారం అవసరం లేదండి. కానీ అది ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ప్రపంచం మొత్తం కూడా మేమే వైపు చూస్తూలాగా మీ విజయం అందరికీ తెలిసేలాగా ఆ ఫలితాన్ని ఇస్తుంది. మీ కర్మచక్రం మీకు తెలియంది. ఇప్పటి వరకు మీరు పోరాటంలో ఉన్నారు, ఇకపై మీరు విజయంలో ఉండబోతున్నారు. నిశ్శబ్దంగా మీ పనిని చేసుకుంటూ పోయినా మీ క్రమశిక్షణకు ఇప్పుడు విశ్వం ప్రతిఫలాన్ని ఇవ్వబోతుందండి. ఎవరైతే గతంలో మిమ్మల్ని తక్కువ అంచనా వేశారో వారే ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే రోజులు కూడా రాబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, మీ సమయం ప్రారంభమైంది. ఇక మీరు భయపడవలసిన అవసరం లేదు. సందేహాలతో సమయం వృధా చేయకండి. మీ లక్ష్యం ఏమిటో మీకు తెలుసు. అది సాధించే సమయం అంటే మీరు సాధించేది మీ విశ్వానికి తెలుసు.
ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోండి. మీ అంతరాత్మ చెప్పే మాటలు వినండి. మీ నిజాయితీతో కూడిన శ్రమ ఎప్పుడు కూడా ఓడిపోదండి. మీలోని ఆ నిజాయితీయే మీకు శ్రీరామరక్ష. ఇప్పుడు మీరు అనుభవించబోయే మార్పు ఒకటే కాదండి, అది మీకు అదృష్టం మారుతున్న సంకేతం అన్నమాట. మీ మీద మీకు నమ్మకం ఉంచండి. మీ లక్ష్యాన్ని మరవకండి. ఏ శక్తి మీ గెలుపును ఆపలేదండి. రాబోయే 3 రోజులు కాదు, రాబోయే కాలం మొత్తం మీదే. నిలకడగా ధైర్యంగా ముందుకు సాగండి. విజేతలుగా నిలవండి. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టం, మీరు చూసిన బాధ అన్నీ మీరు ఒక గొప్ప వ్యక్తిగా ఎదగడానికి వచ్చిన సమూహాలు కాబట్టి ఈ క్లారిటీ, ఈ కొత్త చూపుతో మీరు రేపటి రోజుకు ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ 3 రోజుల్లో మీ ప్రయాణం అద్భుతంగా సాగాలని, మీ ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మీ ఎల్లప్పుడూ మీ కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమతి అండి. ఈ 3 రోజుల్లో కూడా మీ కుటుంబ జీవితంలోనే కొన్ని విభిన్నమైన పాత్రలు మీరు గమనించబోతున్నారు. ఒకవైపు తండ్రి గారి ప్రేమ, మరొక వైపు భాగస్వామి చిన్నపాటి తగాదాలు. గురువు ఉన్నత స్థితిలో ఉండడం వలన మీ తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడమే కాకుండా వారితో మీ బంధం బలపడుతుంది. కుటుంబంతో కలిసి దైవ దర్శనానికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందండి. అయితే మన పెద్దల ఆశీస్సులు, వారి సమక్షం మీ జీవితానికి ఒక రక్షణ కవచం లాంటిది. ఆ సమయాన్ని వృధా చేసుకోకండి. వైవాహిక జీవితంలోనే ఈగో క్లాషెస్ రావచ్చు. మరియు సూర్యుడి ప్రభావం వల్ల భాగస్వామితో నేను కరెక్ట్, నువ్వు తప్పు అని చెప్పి ఈగో గొడవ వచ్చే ప్రమాదం ఉంది. సంబంధాల్లో ఎవరు గెలిచారనేది ముఖ్యం కాదండి, ఆ బంధం గెలిచిందా లేదా అనేది ముఖ్యం. నేను నెగ్గాలి అన్న పంతం వదిలేయండి. మౌనంగా ఉండడం వల్ల తప్పు లేదు. ఈ 3 రోజుల్లో కూడా మీకు ఎంత కోపం వచ్చినా భాగస్వామి ముందు మౌనంగా ఉండడమే తెలివైన పని. అగ్ని పరీక్ష లాంటి ఈ సమయాన్ని మీ ఓర్పుతో దాటేయండి. గొడవ పడడం వలన ఏమీ రాదండి, కానీ మౌనంగా ఉండడం వలన ఆ గొడవ అక్కడితో ఆగిపోతుంది. అందరితో ఆనందంగా గడపండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే గనక, కారకుడైన గురువు ఉచ్చస్థితిలో ఉండడం వలన, అంటే సరస్వతీదేవి మీ వెంట ఉన్నారని అర్థమండి. ఈ 3 తేదీల్లో కూడా మీరు చదివే ప్రతి అక్షరం కూడా, మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయబోతోంది. ఈ 3 రోజుల్లో మీరు గమనించాల్సింది, విదేశీ విద్య అంటే మీరు చాలా కాలంగా విదేశీ విద్య కోసం ఎదురు చూస్తూ ఉంటే కనుక మీ ప్రయత్నాన్ని ఎప్పుడు 100కు 100% ఫలిస్తాయి అన్నమాట. ప్రయత్నం మనదండి, ఫలితం విశ్వానిది. ఫలితం అద్భుతంగా ఉండాలి అంటే మన ప్రయత్నంలో నిజాయితీ అనేది ఉండాలి. మన కర్మలను మనం చేసుకునే పరిహారాల ద్వారా కొంతవరకు కూడా శుద్ధి చేసుకోవచ్చండి. అంటే ఈ 3 తేదీల్లో కూడా మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు, మీరు సాధించబోయే విజయాలకు ఒక అర్థం లాంటిదన్నమాట. ఈ యొక్క చిన్నపాటి పరిహారాలను ఆచరించి గ్రహాల శక్తిని మీకు అదృష్టంగా మార్చుకోండి. అయితే గురువు ఉన్నత స్థితిలో ఉండడం వలన పూర్వపుణ్యాన్ని మీకు ప్రసాదించాలి అంటే ప్రతి గురువారం పసుపు వస్త్రాలు ధరించి దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. స్తోత్రం అంటే కేవలం శ్లోకాలు కాదండి, అది మీ మనసును దైవంతో అనుసంధానించే ఒక మార్గం అన్నమాట. సూర్యుడి వేడి తగ్గించుకోవడానికి, సూర్యుడి ప్రభావం వలన ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలు తగ్గించుకోవడానికి ఆదిత్య హృదయం చదవడం, సూర్య నమస్కారం చేయడం చాలా అవసరం. ప్రకృతిని గౌరవించండి. ఆ సూర్యుడి శక్తిని మనం స్వీకరిస్తే మనలోని అనారోగ్యం మంచులాగా కరిగిపోతాయండి. కుజ ప్రభావం శాంతి కోసం, వైవాహిక వివాదాలు రాకుండా ఉండేందుకు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పూలతో పూజ చేసుకోండి. భాగస్వామితో వాదన జరుగుతున్నప్పుడు మౌనం పాటించడం అనేది బలహీనత కాదండి, అది మీ బంధాన్ని కాపాడుకునే ఒక గొప్ప మెచ్యూరిటీ. నా విశ్లేషణ ఏమిటంటే, పరిహారాలు అంటే కష్టంలో రాకుండా దేవుని కొలవడం కాదండి, కష్టాలు తట్టుకునే శక్తిని ప్రసాదించమని చెప్పి మన అంతరాత్మను మనం సిద్ధం చేసుకోవడం. మీరు ఈ పనులు చేసినప్పుడు మీలోనే చాలా ప్రశాంతత మీకు అతిపెద్ద విజయం అన్నమాట. అయితే ఈ 3 రోజుల్లో మీ మీద మీరు నమ్మకం ఉంచండి. ఈ చిన్న చిన్న మార్పులే మీ జీవితంలోని పెద్ద విజయాలను తెస్తాయండి. మీ ఆరోగ్యం, మీ బంధాలు, మీ కెరియర్ అన్నిట్లోనూ కూడా విజయం మీదే అవుతుంది. భయం వద్దండి, ధైర్యంగా ముందుకు సాగండి. విజయం ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.